హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుంది, అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. సో మ్యాక్సిమం నేను కూడా దీనిపై వీడియో అయితే చేశాను. మనకి మంత్రి బాలశౌరి గారు అయితే మనకి అయితే దీని మీద రెస్పాండ్ అయితే అయ్యారు. సో ఈవెన్ వాలంటీర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు అయితే ఉండేటివి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా, ఈ మనకి ఎవరైతే ఈ వైసీపీ అధికారులు ఉంటారు కదండి, మాటకొస్తే ప్రెస్ మీట్ పెట్టేది ఈ వాలంటీర్స్ గురించి చెప్పేది. ఆల్రెడీ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే గెలిచారో వాళ్ళైతే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో వాళ్ళైతే అడిగారు, అంటే మీరు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తున్నారా లేదా ఆపేస్తున్నారా అని చాలా మందికి చాలా విధాలుగా డౌట్లు అయితే ఉండింది. సో ద కన్ఫర్మేషన్ కమ్ ఫ్రమ్ బాలశౌరి సార్ అండ్ మంత్రి గారు అయితే దీనిపై క్లియర్గా ఇచ్చి చెప్పేశారు. సో వీఆర్ గోయింగ్ టు మేము ఎవరైతే ప్రజెంట్ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని అయితే తీయము, ప్లస్ వాళ్ళకి ఏదైతే అమౌంట్ మనం 10,000 చెప్పామో మాటకైతే కట్టుబడి ఉన్నాము. ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చామో ఆ మాటకి మేమైతే కట్టుబడి అయితే ఉన్నాము. సో ఎవరు ఇప్పుడు సపోజ్ ఏ వైసీపీ ఎమ్మెల్యే దీనిపైన దుష్ప్రచారం చేసినా కూడా వాళ్ళైతే ఈవెన్ ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకంటే మేమే ఇంకా అధికార ప్రభుత్వమే డిసిషన్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు పదే దీని మీద రియాక్ట్ అవుతున్నారని చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈవెన్ మొన్న కూడా తీసుకున్నట్టయితే ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉంది కదండి, అప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు వాటికి వస్తే ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసి అలా చెప్పడం తప్పు నన్ను అడిగితే. ఎందుకంటే దీనిపైన ఇంకా మార్గదర్శకాలు రిలీజ్ అవ్వనప్పుడు ఎందుకు పదే దీనిపై ప్రస్తావించడం కూడా తప్పే. ఓకే, ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమున్నాయంటే, సో వాలంటీర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. కాకపోతే ఎప్పుడు ఈ వాలంటీర్స్ అనేది నియమిస్తారు, మ్యాక్సిమం దేని పర్పస్ వీళ్ళు యూజ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పెన్షన్స్ ఎవరికైతే పెన్షన్ అమలు చేస్తున్నామో ఆ పెన్షన్స్కి వచ్చేసి ప్రజెంట్ సచివాలయ స్టాఫ్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. మ్యాక్సిమం వాళ్ళతోనే కంటిన్యూ చేస్తారు. కాకపోతే ఈ వాలంటీర్స్కి అనేది మరికొంత సమయం వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళకి ఏ పని అనేది వాళ్ళకైతే కేటాయిస్తారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటింటి సర్వే చేయమని వాళ్ళని కేటాయిస్తారా, లేదా ఎవరెవరికి ఇంటి స్థలాల పైన కూడా వీళ్ళకి కేటాయించవచ్చు, అంటే ఎవరెవరికి ఇంటి స్థలాలు లేవు, అంటే ఎవరెవరికి ఇప్పుడు సపోజ్ యాజ్ ఎ స్టూడెంట్ ఉంటారు విద్యార్థుల్లో ఏ నైపుణ్యం మెరుగుపరచుకోవాలని వాళ్ళకి ఇట్లా ఇంటింటి సర్వే చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సచివాలయ స్టాఫ్తోనే మనం పెన్షన్స్ ఇచ్చేసినాం కాబట్టి ఇంకా వాలంటీర్స్తో యూజ్ లేదని చాలా మంది అనుకున్నారు. సో దానిపై మంత్రి గారు బాలశౌరి గారు అయితే దీనైతే ఖండించారు. ఈవెన్ దీనిపైన కూడా ఈవెన్ మన మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపై రియాక్ట్ అయితే అయ్యారు. సో ఎవరైతే ప్రజెంట్ వాలంటీర్స్ ఉన్నారో మీరైతే భయపడద్దండి. వీళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం జరుగుతున్నది ఏమంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి అని అయితే క్లియర్గా చెప్పేశారు. ఎవరైతే రాజీనామా చేసి ఇప్పుడు సపోర్ట్గా తిరిగింటారు చూడండి, ఎమ్మెల్యే చుట్టూ వీళ్ళంతా తిరిగింటారు కదా, మ్యాక్సిమం వీళ్ళు తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. కాకపోతే కొంతమంది వినతులు స్వీకరిస్తారు. ఎంపీడీఓ గారు కానివ్వండి, వీళ్ళ వినతులు అయితే స్వీకరిస్తారు. ఎందుకంటే మేము రాజకీయ ఒత్తిళ్ల వల్లనే మేమైతే రాజీనామా చేయాల్సి వచ్చిందని వాళ్ళైతే క్లియర్ కట్గా చెప్తున్నారు. కొంతమంది ఉంటారులేండి, కావాల్సికల్లా చేసినారు, సో వాళ్ళని మనం ఏం చేయలేము. ఇంకా వాళ్ళని అగైన్ తీసుకుంటారా లేదా తీసుకోరని మనకైతే ఐడియా లేదు. ఎవరైతే రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ పోస్టులు వచ్చే అవకాశాలు క్లియర్ కట్గా ఉన్నాయి. కాకపోతే ఏదైతే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారో దానిపై ఇంకా మార్గదర్శకాలు రిలీజ్ అవ్వలేదు. కాబట్టి వన్స్ ద స్టేట్మెంట్ అనేది ఏదైతే మనకి అధికారులు సిద్ధం చేస్తారో దాన్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇస్తా ఉన్న 5,000తో కాకుండా ఇంకొక ప్లస్ 5,000 యాడ్ చేసి వీళ్ళకి మొత్తం 10,000 ఇచ్చే అవకాశాలు క్లియర్ కట్గా ఇక్కడైతే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి వీళ్ళకి వాలంటీర్స్కి నియమించే వాళ్ళకి 10,000 ఇవ్వనట్టయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. మంత్రి క్లియర్ కట్గా ఏం చెప్పారంటే, మేము ఏదైతే మాట ఇచ్చామో ఎన్డీఏ గవర్నమెంట్ దానికైతే కట్టుబడి అయితే ఉందని క్లియర్ కట్గా చెప్తా ఉంది. సో దీనిపైన ఈవెన్ గవర్నమెంట్ కూడా మన మంత్రి గారు ఆల్మోస్ట్ అందరూ రియాక్ట్ అవుతారు. మీరైతే భయపడద్దండి, వాళ్ళు క్లియర్ కట్గా మెసేజ్ అయితే ఇస్తూ ఉన్నారు. సో నేను నా తరపున ఇంకా చెప్పేది ఏంటంటే మీరైతే భయపడద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, మన దగ్గర ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు కేంద్రంలో మనం అంటే పాలిస్తున్నట్టు మనకైతే అధికారం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిధుల పరంగా కూడా ఈవెన్ మొన్న అమరావతికి మనకు సుమారుగా 15,000 కోట్లు అయితే మంజూరు చేశారు. ఇంకా ఆల్రెడీ మన ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు అయితే ఆల్రెడీ దీనిపై స్పష్టత అయితే ఇచ్చారు. ఈవెన్ గవర్నమెంట్ పే చేయాలా లేదా ఎవరు పే చేయాలనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కాకపోతే 15
1000 crores అయితే దీనికైతే మన అమరావతికి అయితే అలాట్ చేశారు. అలాంగ్ విత్ పోలవరంకి ఇది సపరేట్, పోలవరం కూడా మొత్తం మేమే దీని మీద బాధ్యత తీసుకుంటాము. ఇంకా కొన్ని చెప్పారులేండి. ఇప్పుడు అది కాకుండా వాలంటీర్స్కి మీకైతే గుడ్ న్యూస్. ఎందుకంటే బాలశౌరి గారిని యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. సో కొంచెం టైం సరిపోక మీతో ఈ విషయాన్ని నేను చెప్పలేకపోయాను. ఓవరాల్గా మీకైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో. కాకపోతే కొత్త వాలంటీర్స్ని నియమిస్తారా లేదా నియమించుకున్న ముందు ఇప్పుడున్న వాలంటీర్స్తోనే వీళ్ళు సరి చేస్తారని చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ మీద మన ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ మీద మరింత భారం పడే అవకాశాలు క్లియర్ కట్గా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎంతసేపటికి అమౌంట్ భారం పడకుండా చూసుకోవాలి. సో అందుకనే కొత్త వాలంటీర్ నియమిస్తారా అంటే ఇప్పుడున్న వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు ఇంకొత్తగా మరికొంతమందిని చేరుస్తారని చూడాలి. ఎందుకంటే వీళ్ళ మీద మరింత భారం పడకూడదనే ఉద్దేశంతో క్లియర్ కట్గా ఇది తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాలంటీర్స్ని అయితే తొలగించారు. మీకైతే మంచి గుడ్ న్యూస్. ఇప్పుడున్న వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తారు. కాకపోతే కొత్త వాలంటీర్స్ నియమిస్తారా లేదనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడున్న వాళ్ళతోనే కంటిన్యూ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర కావాల్సికల్లా రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక గ్రామానికే వాలంటీర్ లేకపోవడం వల్ల అట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటే చెప్పలేము. క్వాలిఫికేషన్ మ్యాక్సిమం డిగ్రీ పెట్టచ్చు. ఎందుకంటే అమౌంట్ వీళ్ళు పెంచుతున్నారు కాబట్టి డిగ్రీకి పోవచ్చని నా అంచనా, లేదా ఇంటర్ వరకు అయినా పోవచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది వాలంటీర్స్ గురించి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుంది, అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. సో మ్యాక్సిమం నేను కూడా దీనిపై వీడియో అయితే చేశాను. మనకి మంత్రి బాలశౌరి గారు అయితే మనకి అయితే దీని మీద రెస్పాండ్ అయితే అయ్యారు. సో ఈవెన్ వాలంటీర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు అయితే ఉండేటివి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా, ఈ మనకి ఎవరైతే ఈ వైసీపీ అధికారులు ఉంటారు కదండి, మాటికి వస్తే ప్రెస్ మీట్ పెట్టేది ఈ వాలంటీర్స్ గురించి చెప్పేది. ఆల్రెడీ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే గెలిచారో వాళ్ళైతే నిన్న జరిగిన